హలో ఆల్, వెల్కమ్ టు పాజ్మా టాక్స్. రాజుగారి దొంగల రివ్యూ ఇప్పుడు మీకోసం. ఇంకా కథ విషయానికి వస్తే, రాజు, కుమార్, సీను, రవి అనే నలుగురు స్నేహితులు బ్రతకడం కోసం ఒక షేడ్ దగ్గర తక్కువ జీతానికి పనిచేస్తూ ఉంటారు. వాళ్లకున్న అవసరాలకి వాళ్లకు వచ్చే జీతాలకి లెక్క సరిపోక డబ్బులు సంపాదించి గొప్పోళ్ళు అవ్వాలనుకున్న ఆ నలుగురు ఒక ప్లాన్ వేస్తారు. ఆ వేసిన ప్లాన్ వల్ల వాళ్ళకి డబ్బులు వచ్చాయా లేదా, డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అనేది మిగతా కథ. ఇంకా సినిమా ఎలా ఉందంటే బాగుందండి, నాకైతే నచ్చింది. ఈ నలుగురు జీవితాలు ప్రతి మధ్యతరగతి యువతకి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంటాయి. అంత న్యాచురల్గా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ని తెరపైకి తీసుకొచ్చారు మేకర్స్. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత టైం తీసుకున్నప్పటికీ మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాగా వెళ్తూ మంచి మనీ హైస్ట్ డ్రామాని చూస్తున్న ఫీలింగ్ని తెప్పిస్తుంది. ఇంకా క్లైమాక్స్ 20 నిమిషాల్లో మనం ఊహించని ఒక ట్విస్ట్ ఇచ్చి ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది ఈ రాజుగారి దొంగల సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనం డైరెక్టర్ లోకేష్ రాణాల్ గురించి మాట్లాడుకోవాలి. కథ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ దానికోసం రైటర్ అజయ్ మరియు డైరెక్టర్ లోకేష్ రాణాల్ ఈ సినిమాని స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. ఆడియన్స్ని కట్టిపెట్టే సీన్స్తో అలరించారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ని ఒక రేసీ స్క్రీన్ ప్లేతో రన్ చేస్తాడు డైరెక్టర్ లోకేష్ రాణాల్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ లీడ్స్గా చేసిన ఆ నలుగురి నుంచి డైరెక్టర్ మంచి పర్ఫార్మెన్స్ని తీసుకోవడం. ఎందుకంటే కథ వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో ఈ సినిమాని ఇంత బాగా రావడానికి హెల్ప్ అయ్యాయి. చివరి 20 నిమిషాల్లో దర్శకుడు ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్సప్ చెప్పాలి. డెబ్యూ డైరెక్టర్లా ఎక్కడా అనిపించదు. అలాగే క్లైమాక్స్లో డబ్బు మనిషి జీవితానికి అవసరమే తప్ప డబ్బే జీవితం కాదు, డబ్బు మనిషి జీవితాన్ని మార్చాలి తప్ప మనిషి గుణాన్ని మార్చకూడదు అని మంచి మెసేజ్ని అందించాడు డైరెక్టర్ లోకేష్ రాణాల్. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన లోహిత్ కళ్యాణ్, రాజేష్ కొంచాడా, జోసిత్ రాజ్ కుమార్ ముగ్గురు వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంటారు. ఇది వాళ్ళకి మొదటి సినిమా అయినప్పటికీ మంచి నటనని కనబరిచారు. ఇంకా ఈ సినిమాలో ఉన్న మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్రల మేరకు న్యాయం చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఇలాంటి క్రైమ్ డ్రామా సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో సంగీత దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. ఇంకా లేట్ చేయకుండా ఈ రాజుగారి దొంగల టికెట్స్ బుక్ చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం, మరిన్ని రివ్యూల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.